వివల్ అల్ట్రా ప్రో ఇండియన్ సమర్పిస్తున్న వారు వివల్ అల్ట్రా ప్రో యాంటీ డాండ్రఫ్ షాంపూ. డాండ్రఫ్ ఫ్రీ స్ట్రాంగ్ జుట్టుని పొందండి. పొందండి స్ట్రాంగ్ హెయిర్. తెచ్చుకోండి వివల్ అల్ట్రా ప్రో. ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. మన ముందుకు రాబోతోంది స్కామ్ రౌండ్. స్టింగ్ ఆపరేషన్లో మేము ఎంచుకున్న కాన్సెప్ట్ వచ్చేసి దొంగ సర్టిఫికేట్లు తయారు చేసే ముఠాను పట్టుకోవడం. సో దానికోసం ఆ ప్రయత్నాలు సాగాయి. రీసెంట్గా ఈ ముఠాలపైన చాలా దాడులు జరగడం వల్ల వాళ్ళు చాలా సెన్సిటివ్గా మారారు. సో ఫస్ట్ ఒక టైం అనుకున్నాం మేము మార్నింగ్ 8 o'clock అలాగా హైటెక్ సిటీ దగ్గర మీట్ అవుదాం ఆ పరిసరాల్లో అని చెప్పేసి. సో లోకల్ టీవీతో కూడా అలాగే మాట్లాడి అన్నీ అరేంజ్ చేసుకున్నాం. బట్ నైట్ వాడు కాల్ చేసి వాళ్ళ టైమింగ్ చేంజ్ చేసేసారు. సో 5:30 అంతా శిల్పారామన్ దగ్గరకు వచ్చి రమ్మని చెప్పారు నన్ను. అండ్ వాళ్ళు మీట్ అయ్యేది వచ్చేసి శిల్పారామన్ టు కుకట్పల్లి రోడ్డులో మధ్యలో ఎక్కడైనా నా యొక్క బైక్ ఎక్కుతామని చెప్పారు. అంటే మా యొక్క హ్యాండీ క్యామ్లో మొత్తం షూట్ చేసాము. సో ఫైనల్గా అంటే ఎస్వి యూనివర్సిటీ యొక్క బీటెక్ సర్టిఫికేట్ కోసం మేము అతనితో బార్గెన్ చేసి సో ఫైనల్గా అతను డీల్ కుదుర్చుకున్నాము. అండ్ 2,000 రూపీస్ కూడా పే చేసాము అతనికి. ఇది సీతాఫల్ మండి ఫ్లైఓవర్ సమీప ప్రదేశం. ఇక్కడ ఎంతో విచ్చలవిడిగా ఓపెన్గా మాదక ద్రవ్యాలని అమ్ముతున్న దృశ్యం ఇది. మన రాష్ట్రంలో పిప్పర్మెంట్ దొరికినంత సులువుగా ఇదిగో గంజాయి లాంటి మత్తు పదార్థాలు కేవలం 100 రూపాయలకే దొరకడంతో యువత దీనికి బానిసలైపోతూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. దీంట్లో నిఘా వ్యవస్థ ఒక వైఫల్యాన్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆలోచించండి. మన వంతు బాధ్యతగా డ్రగ్స్ బారిన పడిన వాళ్ళని ఆలోచింపచేద్దాం. వారిని సరైన మార్గంలో పయనించేందుకు తోడ్పడదాం. ఇంతకుముందు మీరు ఒక రౌండ్లో ఒక పార్క్ క్లీనింగ్ రౌండ్లో అన్నారు ఈ షోలో కూడా ఏదో జిమ్మికి ఏదో జరుగుతున్నట్టుగా అనిపించింది అని మీరు బీబీసీ ఏదో ఛానల్తో కంపేర్ చేశారు. అది చాలా బాధేసింది సార్. మీరు అనడం అనేది బాధేసింది, మమ్మల్ని అనడం చాలా బాధేసింది. మీరు కంపేర్ చేశారు, మీకు తెలియదు అది. సో అది చాలా జరిగింది. నేను కూడా కొంచెం హర్ట్ అయ్యాను. సో ఐ అగ్రీ విత్ శ్రీకాంత్. మన దేశంలో మనందరికీ ఒక అలవాటు ఏమైపోయిందంటే ప్రతి చిన్నదానికి ఇంకొకరిని విమర్శించారు. నమస్తే, నమస్కారం, అందరికీ స్వాగతం. ఇండియన్ సరికొత్త రియాలిటీ షో అందిస్తోంది లోకల్ టీవీ. ఇందులో భావితరం నాయకత్వపు బాధ్యతల్ని భుజాన వేసుకోవడానికి సిద్ధమైనటువంటి పార్టిసిపెంట్స్లో 6 మాత్రమే ఇక్కడ ఈ ఎపిసోడ్ వరకు చేరుకున్నారు. మిమ్మల్ని నిందించడం కాదు, మేము బాధ్యతల్ని భుజాన వేసుకుంటామన్నారు. ఇప్పటి వరకు చాలా రకాల టాస్క్ చేశారు. జేపీ గారిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. జేపీ గారు సమాజంలో రాజకీయాల్లో చాలా మార్పు రావాలని కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. వెల్కమ్ టు ది షో సార్. జేపీ గారు, మార్పు రావడం అనేది బయట ఎక్కడి నుంచో రాదు, మన నుంచే మార్పు స్టార్ట్ కావాలి అన్న సిద్ధాంతంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? వీళ్ళందరికీ ఏం చెప్తారు? ఇప్పుడు నాయకత్వం అని చెప్పంటే మొట్టమొదట మీరు అన్నట్టుగా మనలో మార్పు. కేవలం బాగా మాట్లాడగలుగుతాను, లేకపోతే ఒక పోటీలో బాగా పాల్గొంటాను, మంచి మార్కుల్లో పొందగలుగుతాను పరీక్షలో అన్న మాత్రం చేత నాయకత్వం కాదండి. చాలా సందర్భాల్లో మీకు అసలు అకాడమిక్ ఎక్సలెన్స్ కానీ లేకపోతే మీరు ఉన్న ఉద్యోగం కానీ ఇవన్నీ కూడా మీ నాయకత్వానికి అవి ప్రాతిపదికలు కావు. ఎక్కడో అసాధారణంగా ఒక సామాన్య వ్యక్తిలో, పెద్ద చదువులేనటువంటి మనిషిలో గొప్ప నాయకత్వం రావచ్చు. అంచేత నాయకత్వం అంటే రత్న షోలో అనుకున్నాం, అది కెమిస్ట్రీ, అది కేవలం ఫిజిక్స్ కాదు, అది కేవలం అరిథమెటిక్ కాదు. నాయకత్వాన్ని నన్ను అడిగితే ఎలా అంచనా వేస్తారని చెప్పి అడిగితే సమాజానికి ప్రయోజనం కలిగించడంలో ఏ మేరకు వీళ్ళ శక్తి సామర్థ్యాలు వినియోగపడతాయి, 2 సమాజం పట్ల ఎలాంటి అవగాహన, ఎలాంటి స్పష్టత వీరికి ఉన్నాయి, 3 ఎలాంటి భవిష్యత్తును ఊహిస్తున్నారు, 4 వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ చేతలకి మధ్య అంతరం ఎంత తక్కువ ఉన్నది. ఇవి పరిశీలించకుండా స్టాండర్లోన్గా మనం చేయలేం. అంచేతనే ఒక రకంగా మన షోలన్నీ చాలా కృత్రిమమైనటువంటివి. ఊరికే ఆ మూమెంట్లో ఒక చెస్లో పీసెస్ ఫ్రీజ్ అయినప్పుడు ఆ మూమెంట్లో ఏదో చేసేస్తున్నాం మనం. నిజంగా నాయకత్వం ఇట్లా ఉండదు. నిజ జీవితంలో నాయకత్వం అనేది ఒక దీర్ఘకాలం
ప్రజలు చూడాలి, మనం చూసుకోవాలి, జీవితంలో ఆటుపోట్లు తట్టుకోవాలి, దాని నుంచి బయటపడాలి, సమాజానికి ఒక మార్గాన్ని చూపెట్టాలి, మనకంటే సమర్థులను తయారు చేసి మనం నిష్క్రమించాలి. అంచేత ఈ షో సహజంగా టెలివిజన్ షో కాబట్టి ఫార్మాట్ ఎట్లా ఉన్నా కూడా ఇది దీర్ఘకాలం నాయకత్వం పెరగడానికి ఒక మార్గంగా ఉపయోగిస్తుందని ఆశిస్తుంది. ఎంత కష్టమైనా కూడా నిర్ణయం ఒకసారి చేసిన తర్వాత నిర్ణయానికి ప్రాతిపదిక సరైనదైనట్టయితే దాంతో నిలబడగలట. అంచేత అలాంటి శక్తిని అంతా సంతరించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఇక్కడ ఉన్నవారు కానీ నిష్క్రమించిన వారు కానీ చాలా పదునైనటువంటి భావాలు గలవాళ్ళు, సమాజానికి పనికొచ్చేవాళ్ళు చాలా బాగా రాణిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. 6 నుంచి 5 మాత్రమే మిగిలే ఈరోజు ఎపిసోడ్ చాలా కీలకమైన ఎపిసోడ్. ఈరోజు మీ ముందుకు రాబోతోంది పబ్లిక్ అవేర్నెస్ రౌండ్. మీరు ఏదైతే నమ్మారో, మీరు ఏదైతే చైతన్యం ప్రజల్లో అవగాహన కలిగించాలనుకుంటున్నారో ఆ అవకాశం మీకు ఇక్కడికి రాబోతోంది. మీరు మీ పబ్లిక్ అవేర్నెస్ ఎలా పెంచాలనుకుంటున్నారు, పంచాలనుకుంటున్నారు, అది చేసి విజన్ అది జేపీ గారు చూసి ఈరోజు మీలో పర్ఫార్మెన్సెస్ ఎవరు బెస్ట్గా ఉన్నాయో చూస్తారు. ప్రవీణ్ బాబు గారు, మీలో పూరి జగన్నాథ్ స్టైల్లో ఒక డైరెక్టర్ కనిపించాడు. సాఫ్ట్వేర్లో మేము జనరల్గా చేస్తాం. ఇది రోజు ల్యాప్టాప్లు ఎత్తుకుపోతూ ఉండడం. అంటే దొంగతనం చేసిన వాడు 108కి కాల్ చేస్తాడు. నాకంటే బాగా చేస్తాను. వివల్ అల్ట్రా ప్రో ఇండియన్. జేపీ గారు, ఎవరు విజువల్ ముందుగా రాబోతోంది వారి పేరు చెప్పండి. మొదటిది ప్రవీణ్ బాబు. ప్రవీణ్ గారు, ఆల్రైట్, మీ విజువల్ చూసిన తర్వాత కూర్చోండి. షూర్. మామ, ఇండియాలో రాజకీయ పరిస్థితులు ఏ బాల, మనమంతా కలిసి బలమైన రాజకీయాన్ని నిర్మిద్దాం. నువ్వు తొందరగా ఇండియాకి వచ్చేసే. హలో, 108. మీరు కూడా ఇతనిలాగే బలమైన భారతదేశాన్ని చూడాలనుకుంటున్నారా? అయితే మొట్టమొదట మీరు ఆరోగ్యకరంగా బలంగా ఉండండి, మంచి ఆహార నియమాలు పాటించండి, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. తద్వారా మీరు బలంగా ఉంటే ఆటోమేటిక్గా భారతదేశం కూడా బలంగా తయారవుతుంది. అంచేత ప్రవీణ్ బాబు గారు, మీలో పూరి జగన్నాథ్ స్టైల్లో ఒక డైరెక్టర్ కనిపించాడు. థ్యాంక్ యూ అండి. కామెడీ టచ్ ఏదో ఇచ్చినట్టున్నారు దానికి రైట్గా. కొంచెం అంటే ఇది డైలీ చూస్తుండేది. మేము సాఫ్ట్వేర్లో మేము జనరల్గా చేస్తాం. ఇది రోజు ల్యాప్టాప్లు ఎత్తుకుపోతూ ఉండడం. అలా కాదు, జనరల్గా మా కలిసినప్పుడు ఎలా అంటే దొంగతనం చేసిన వాడు 108కి కాల్ చేస్తాడు. అంటే అంతకుముందు కాన్సెప్ట్స్ జనరల్గా మేము టచ్ చేసినప్పుడు ఎలా అంటే అది బాగాలేదు, ఇది బాగాలేదు, జేపీ గారు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు మాట్లాడుతుంటాం. బట్ ఒక్కసారి లిఫ్ట్ ఆగిపోయింది అనుకోండి, 3 floors కిందకు వస్తే అందరూ ఆయాసపడిపోతాం. సో దట్ ఇస్ నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ అనే కాదు, మీరు కూడా ఉన్నారు అందులో. సేమ్ అండి, నేను కూడా ఉన్నాను. బట్ కొంచెం బెటర్ ఎలా అంటే నేను యోగాసనాలు అవి మార్నింగ్ ఎక్కువ చేస్తుంటాను. కొంచెం ఫ్యాటీగా ఉన్నా ఐఎమ్ ఫ్లెక్సిబుల్, కొంచెం బెటర్ అనుకోండి, మరీ ఏం కాదు. సో అది నేను విడిగా వేసుకోవట్లేదు. అంటే ఈవెన్ దో ఐడియాస్ ఉన్నా కూడా అంటే సో దే ఆర్ నాట్ ఫిట్ అనమాట. కొంచెం కూడా చేయలేని వాళ్ళు, ఒకటి మీరు కళలు కనండి, కళలు సాకారం చేసుకునే శక్తి కూడా మీలో ఉండాలి. శక్తి లేనప్పుడు కలగనద్దు. దట్ ఈస్ నాట్ మై కాన్సెప్ట్. ఆల్రైట్, మరి జేపీ గారు, శక్తి లేకపోతే కళలు కనద్దు అంటున్నారు ఈయన, మీరేమంటారు? కళలు కంటం తప్పులేదు, కానీ ఇవాళ జంక్ ఫుడ్ అనేది ఖచ్చితంగా మన జీవితాల్లో చాలా బాధాకరమైనటువంటి, చిన్నతనం నుంచి పసిపిల్లల నుంచి జంక్ ఫుడ్ మనకు అలవాటు అయిపోతున్నది. నాకు గోపీచంద్ అంటే ప్రత్యేకంగా ఎందుకు ఇష్టం అంటే, మన బ్యాడ్మింటన్ స్టార్ గోపీచంద్, తన గురించి నాకు ఎవరో చెప్పారు. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ గెలిచిన తర్వాత ఆయనకి ఏదో సాఫ్ట్ డ్రింక్ల వాళ్ళు ఆఫర్ చేశారు స్పాన్సర్షిప్, ఎంతైనా ఇస్తామని చెప్పని. కానీ నా వల్ల కనుక కొన్ని లక్షల మంది పిల్లలు ఈ సాఫ్ట్ డ్రింక్ అలవాటు పడేటైతే నాకు ఇష్టం లేదు, డబ్బులు లేకపోతే నష్టం లేదు, నేను తీసుకోనని చెప్పని తను కాదంటారు. ఈ దేశంలో సెలబ్రిటీస్లో నాకు తెలిసి కొన్ని కోట్ల రూపాయలు వస్తుంది ఆయాచితంగా అని చెప్పంటే కాదన్న శక్తి ఉన్నవాళ్ళు చాలా కొద్ది మంది. చేత జంక్ ఫుడ్ అనేది చాలా కీలకమైన అంశం. అది కొంచెం కొత్తగా అనిపించినప్పటికి కూడా ఇప్పుడు ఈ దేశంలో వచ్చే కాలంలో చాలా ప్రధానమైన పాత్ర వహించబోయేది.
ఇప్పటికే బ్రిటన్లో కానీ, అమెరికాలో కానీ, యూరోపియన్ కంట్రీస్లో కానీ స్కూల్స్లో జంక్ ఫుడ్ నిషేధిస్తున్నారు. ఈ చిప్స్ కానీ ఇలాంటివి కానీ రాకుండా అక్కడ పొటాటో ఏమంటారు దాన్ని, ఫ్రైస్ అండ్ అవన్నీ కూడా లేకుండా నిషేధిస్తున్నారు. చాలా చర్చ జరుగుతుంది మన దేశంలో, ఇంకా చర్చ రాలా. ఖచ్చితంగా ఇది చాలా కీలకమైన అంశం. చెప్పిన తీరు కూడా ఒక స్టోరీ కొంచెం, అంటే సరే ప్రొఫెషనల్గా మనం ఇక్కడ ప్రొఫెషనల్ చూడలేదుగా మనం, నాకంటే బాగా తీసింది దాన్ని అనమాట. బాగా. ఓకే, నెక్స్ట్ ఎవరికి చూద్దాం సార్? 2 బాలకృష్ణ. ముందుగా మీ స్టోరీ చూసి దెన్ విల్ డిసైడ్. ఒక నిమిషం అండి, బిల్ తీసుకున్నారా? దయచేసి తీసుకోండి ప్లీజ్. బిల్ తీసుకోవటం అంటే ట్యాక్స్ కట్టడం లాంటిది. ట్యాక్స్ కట్టడం అంటే మనకు మనం ఉపయోగపడటం లాంటిది. అది మనకు మన దేశ భవిష్యత్తుకు భరోసా. మీరు ఎంత చిన్న వస్తువు కొన్నా సరే బిల్ తీసుకుని అలవాటు చేసుకోండి. మన దేశ ప్రగతికి మీ వంతు తోడ్పాటును అందించండి. మీరు ఏ వస్తువు కొంటున్నా ముందు అది ఎప్పుడు తయారైంది, ఎప్పుడు వరకు బాగుంటుంది అని పరిశీలించి కొనడం చాలా మంచిది. మరి ముఖ్యంగా ఒక వస్తువు కొంటే ఒకటి ఫ్రీ, లేకపోతే ఎంఆర్పీ రేట్ కన్నా తగ్గించి అమ్ముతున్నప్పుడు జాగ్రత్తగా పరిశీలించి కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కాలం చెల్లిపోయిన వస్తువులు వాడటం మూలంగా ఆరోగ్యానికి ఎంతో హాని జరుగుతుంది. వినియోగదారులారా మేల్కోండి, మీ యొక్క బాధ్యతను మీరు గుర్తించండి. జేపీ గారు, వినియోగదారుడ మేలుకు అంటున్నారండి బాలకృష్ణ గారు. ముందుగా బాలకృష్ణ గారిని చెప్పండి, వై డిడ్ యూ పిక్ దిస్ కాన్సెప్ట్? మనకి తెలిసి జరుగుతున్న తప్పు అండి, తెలుసుకోవాలని చెప్దామని చూశాను. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే చిన్న బిల్ తీసుకోవట్లేదు, అసలు మ్యాక్సిమం మర్చిపోతున్నాం. సో బిల్ తీసుకోవటం మూలంగా ట్యాక్స్ కట్ అవుతుంది, దానికి మనకు ఉపయోగపడుతుంది ట్యాక్స్ అనేది, అది చెప్పాలనుకున్నాను. తర్వాత ఈ ఫ్రీ వచ్చినప్పుడు నేను చాలా వాటిని చూసాను అనమాట. వాటిని ఒకటి ఫ్రీ వచ్చినప్పుడు కానీ తర్వాత చూసుకుంటే అవి పనికి రాకుండా పోవడం ఇవన్నీ ఉంటాయి. దానివల్ల హెల్త్ కూడా ప్రాబ్లం. యాక్చువల్లీ మనం రీసెంట్గా చూసాం, వరద బాధితులకి అవుట్డేటెడ్ వాటర్ ప్యాకెట్స్ ఇచ్చారు. ఇట్స్ నాట్ రైట్ కాదు, దానికి అది అలా ఉండకూడదని చెప్తామని. జేపీ గారు, తను చేసిన స్టోరీపై మీ అభిప్రాయం చెప్పండి. బాలకృష్ణ నాకు గుర్తున్నంత వరకు మార్కెటింగ్ మ్యాన్. గతంలో ఒకసారి బెస్ట్ పర్ఫార్మర్గా వచ్చినట్టుంది. ఈవేళ కొంచెం తేలిపోయింది. నిజాయితీగా చెప్పాలంటే ఒక స్టోరీ బోర్డ్ అనేది కానీ, తర్వాత టూ మెనీ థింగ్స్ చెప్పాలన్న ప్రయత్నం. ఒకటి బిల్లు తీసుకోమని, రెండోది మీరు అది చూడమని జాగ్రత్తగాను. దానివల్ల జరిగే నష్టం ఏంటని చెప్పడంలో కొంచెం, అంటే గ్రిప్పింగ్గా ఉండకపోతే పబ్లిక్ కమ్యూనికేషన్, ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ స్టోరీస్ కొంచెం తేలిపోతుంది. అంచేత అంశం మంచిదైనప్పటికీ కూడా ఆ పబ్లిక్ అవేకనింగ్లో నేను అనుకున్నట్టు కొంచెం తెలిపోయింది. ఆల్ రైట్ బాలకృష్ణ, లెట్స్ సీ మిగతావి ఎలా ఉన్నాయో చూసి అప్పుడు ఒక నిర్ణయానికి రండి. ఇప్పుడే మనసులో ఏ నిర్ణయాలు తీసేసుకోకండి. చాలామంది స్మోకర్స్కి తెలియనటువంటి సమస్యలు ఉన్నాయి. స్మోకర్స్కి కాలిపోతుంది, కొంతమందికి బర్జెస్ డిసీజ్ అని చెప్పని. అంటే ఇవి చూస్తే అందరు ఎవరిని అడిగినా సరే వాళ్ళు మన దేశాన్ని మార్చాలంటే అవినీతి నిరోధించాలంటారు. కానీ వాళ్ళు వాళ్ళగా చేసే చిన్న చిన్న తప్పులు ఏంటో వాళ్ళకి తెలియదు. Vival Ultra Pro Indian. నెక్స్ట్ ఎవరు విషయాలు చూద్దాం? నెక్స్ట్ రమ్య చూద్దాం. మన దేశంలో 1.2 బిలియన్ల జనాభాలో సంవత్సరానికి 1 మిలియన్ మంది పొగాకు తాగడం వల్లే చనిపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం 2008 అక్టోబర్ 2వ తారీఖున పబ్లిక్ ప్లేసెస్ లో పొగ తాగకూడదని నిషేధం విధించింది. బట్ ఆరోగ్య శాఖ మంత్రి రామదాస్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ లా మొదట్లో ఎంతో సంతృప్తిని కనబరిచింది. ఇది ప్రభుత్వ వైఫల్యం మాత్రం చెప్పకూడదు, ఎందుకంటే మనం ప్రతి ఒక్కళ్ళం బాధ్యతగా మన బాధ్యతని మనం గుర్తు పెట్టుకోవాలి. రేపు పొద్దు నుంచి సిగరెట్ తాగుతూ రోడ్డు మీద కనిపించిన వాళ్ళందరూ కొట్టే ప్రయత్నాలు ఏమైనా ఉన్నారా రమ్య గారు? మీరు
నిజంగా చెప్పాలంటే అండి, ఆ లా వచ్చిన దగ్గర నుంచి చాలా వరకు తగ్గిపోయారని నిజం చెప్పాలండి. పబ్లిక్ ప్లేసెస్లో ఇదివరకు చూసినంతగా వాటితో పోలిస్తే కొంతమేరకు తగ్గింది. ఇంకొంచెం తగ్గిస్తే ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో చేశానండి. సో అవేర్నెస్ పెంచే క్రమం చేశారా, లేకపోతే లోపాన్ని ఎత్తి చూపించే ప్రయత్నం చేశారా మీరు? యాక్చువల్గా ఏంటంటే 23% మంది అండి పక్కన పొగ వాళ్ళు తాగుతున్న వాళ్ళు పక్కన నుంచడం వల్ల గుండె జబ్బుల బారిన పడుతున్నారు. సో ఈ విషయాన్ని ఒకటి పాయింట్అవుట్ చేద్దాం అన్న ప్రయత్నం చేశాను. ఆల్రైట్, మరి రమ్య చేసిన ప్రయత్నం గురించి జేపీ గారు ఏమైనా అభిప్రాయపడతారు? మనం ఈ షోస్లో చూస్తుంది ఏమిటంటే రమ్యకి చాలా క్రియేటివ్ స్పార్క్ ఉన్నది. ఈవేళ ఆ స్పార్క్ తగినంత కనిపించదా. ఒకటి తనే చెప్పినట్టుగా కొంచెం స్మోకింగ్ తగ్గుతోంది సమాజం. రెండోది ప్యాసివ్ స్మోకింగ్ ముఖ్యమైనది, దాన్ని చూపెట్టే ప్రయత్నం జరిగింది కానీ ఆ షార్ప్నెస్ రాలేదు. మూడోది చాలామంది స్మోకర్స్కి తెలియనటువంటి సమస్యలు ఉన్నాయి. స్మోకర్స్కి కాలిపోతుంది, కొంతమందికి బర్జెస్ డిసీజ్ అని చెప్పని కేవలం స్మోకింగ్ కారణంగా వాళ్ళు కాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. అది తెలిస్తే 199 మంది వెంటనే మానేస్తారు. ఎప్పుడో క్యాన్సర్ వస్తుంది, దగ్గు వస్తుందని చెప్పండి పెద్ద పట్టించుకోవడానికి, కాలు పోతుందని చెప్పండి అందరూ మానేస్తారు. కాబట్టి ఆ రీసెర్చ్ కానీ ఆ స్పార్క్ కానీ కొంచెం లోపించింది. బట్ తనకున్నటువంటి మిగతా స్ట్రెంగ్స్ వల్ల ఆ బలహీనత కొంత కప్పించగలిగింది. ఆల్ రైట్ రమ్య, సో నువ్వు కూడా క్రాస్ యువర్ ఫింగర్స్ అండ్ వెయిట్. మిగతా వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాం. నెక్స్ట్ ఎవరి స్టోరీ బయటికి రాబోతుందో చెప్పండి సార్. నెక్స్ట్ సాయి భరత్. భరత్, సో చూద్దామా స్టోరీ? మన దేశాన్ని ఆదర్శంగా చేయాలనుకుంటున్నారా? దీనికోసం మీరేమి యుద్ధాలు చేయనవసరం లేదు. ఒక మంచి భారతదేశ పౌరుడిగా మారండి చాలు. మన దేశం గొప్పగా మారాలంటే మన సమాజంలోంచి అవినీతి నిరోధనే మార్గం కాదు. ఒకసారి మనం రోజు చేసే రాజకార్యాలను తలుచుకుందాం. ఇవి చాలా చిన్నవిగా కనిపించవచ్చు, కానీ వీటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇవి మనల్నే కాదు, మన తోటివారిని, మన సమాజాన్ని, చివరికి మన దేశాన్నే హాని కలిగిస్తాయి. ఇవి కేవలం మన బాధ్యత రాహిత్యం వల్లే జరుగుతాయి. వీళ్ళంతా మారారు, మరి మీరు? ఆల్రైట్, మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో చాలా మందిని మార్చారు. వాళ్ళ యాక్టింగ్ ఇష్టపూర్వకంగానే చేశారా? మీ ఫ్రెండ్సా? ఇష్టపూర్వకంగా చేశారు. ఆల్రైట్, మీరు ఈ టాపిక్ ఎందుకు ఎంచుకున్నారు చెప్పండి? అంటే ఇవి చూస్తే అందరు ఎవరిని అడిగినా సరే వాళ్ళు మన దేశాన్ని మార్చాలంటే అవినీతి నిరోధించాలంటారు. కానీ వాళ్ళు వాళ్ళగా చేసే చిన్న చిన్న తప్పులు ఏంటో వాళ్ళకి తెలీదు. సో ఇవి నేను ముందుకు మీడియా ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను, ఆ ప్రయత్నం చేశాను. ఓకే, మరి జేపీ గారు ఏమి అభిప్రాయపడతారు? దీనిలో 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ వీక్గా ఉంది, సెకండ్ పార్ట్ కొంచెం బలంగా ఉంది. అంటే దాన్ని తాను స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మాత్రం తేలిపోయింది. ఆ విజువల్స్ మాత్రం ఆ సబ్జెక్ట్ బాగా అందరికీ పరిచయమైన సబ్జెక్ట్ అయినా కూడా, పెద్ద స్టోరీ లైన్ లేకపోయినా కూడా దానిలో కొంచెం బలం కనిపించింది. అంచేత ఇట్స్ గుడ్ ఇన్ పార్ట్స్. థ్యాంక్ యూ సార్. 22 సంవత్సరాలు వాళ్ళ మీద వాళ్ళ కుటుంబాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. వాళ్ళు చనిపోతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు నా చేతులారా వాళ్ళని దూరం వెళ్ళారు. వివల్ అల్ట్రా ప్రో ఇండియన్. ఇక ఇద్దరున్నారు, హరికీర్తి అండ్ మహేష్. ఎవరిది వస్తుంది? నెక్స్ట్ మహేష్. మహేష్, ప్రభుత్వం మరియు పోలీసు వ్యవస్థ కలిసి దీర్ఘదృష్టితో హెల్మెట్ ధరించడం అనే ఒక మంచి నియమాన్ని పెట్టారు. అది ఎంతవరకు పాటిస్తున్నారో తెలుసుకుందాం ఇప్పుడు. నేను లోకల్ టీవీ నుండి ప్రజల్లో ఒక మంచి మార్పు కోసం వచ్చాను. హెల్మెట్ ధరించడం వల్ల ప్రభుత్వానికి కానీ లేకపోతే పోలీసు వ్యవస్థకు కానీ ఏమైనా లాభాలు ఉన్నాయంటారా? అలాంటి ఏమున్నాయి లాభాలు ఏమి? మరి ఈ హెల్మెట్ పెట్టుకునే రూల్ అనేది ఎందుకు పెట్టారనుకుంటున్నారు? ఎవరి కోసం పెట్టారనుకుంటున్నారు? అంటే మన క్షేమం కోసం పెట్టారు అంతే. మరి ప్రజలు కానీ లేదా మనం కానీ ఎందుకు ధరించడం లేదనుకుంటున్నారు? అంటే ఇదండి సంగతి. హెల్మెట్ ధరించడం అనేది ప్రజల యొక్క సురక్షిత జీవనం కోసం.
మరి ఆ ప్రజల్లో ఈ చైతన్యం కల్పించడం కోసం ఒక ప్రయత్నం ఇది. మన సురక్షిత ప్రయాణం మన కోసం, మన సమాజం కోసం. ప్రాణం కంటే విలువైనది ఈ సమాజంలో ఏమీ లేదు. ఇకనైనా మేల్కోండి, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించే వాహనాన్ని నడిపిద్దాం, అది మన కోసం. అదనమాట సంగతి. అబ్బాయి ఇంతకీ నిజంగా పట్టుకున్నావా అబ్బాయిని, లేకపోతే నువ్వు యాక్ట్ చేయించావా? లేదండి, అక్కడే రోడ్లో కలిసాడు సార్. మరి మేము ఇలా అనుకుంటాం, కొస్తా మీరు మీ ఒపీనియన్స్ చెప్తారా క్వశ్చన్స్ పైన అంటే ఓకే చెప్తాను. సో నిజంగానే అతను సామాన్య కమ్యూటర్, అతను ఏమో యాక్ట్ చేయించలేదు, చెప్పాము అంతే. మేము ఇలా క్వశ్చన్స్ అడదాం అనుకుంటే మీరు మీ ఒపీనియన్ చెప్పారంటే ఓకే నేను చెప్తాను అన్నాడు. అక్కడ రోడ్ మీద దొరికాడు. అయితే ఇది తీయడానికి బలమైన కారణాలు ఏంటంటే, ఈ ఇండియన్ షో స్టార్ట్ కావడానికి ముందు 10 days బిఫోర్, అంటే దసరా ఫెస్టివల్ కోసం నా ఎంసీఏ క్లాస్మేట్స్ ఇద్దరు బైక్ మీద ఊరెళ్తూ అనుకోక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. పోలీస్ వాళ్ళు దాన్ని నిర్ధారించారు ఏంటంటే, వాళ్ళు బైక్ డ్రైవ్ చేస్తూ కింద పడ్డారు. మామూలుగా హెల్మెట్ ఉంటే బ్రతికేవారు, కానీ తలకు బలమైన గాయం తగ్గడం వల్ల స్పాట్ డెడ్ అయ్యారు. ఇది ఒక రీజన్. ఆ తర్వాత ఇక్కడ నేను 3 క్వశ్చన్స్ అడిగాను. మీరు అసలు లిమిట్ ఎందుకు పెట్టుకోవట్లేదు, దీనివల్ల ప్రభుత్వం కానీ లేదా పోలీస్ వ్యవస్థ కానీ లాభాలు పొందుతున్నాయి అనుకుంటారా అని ఒక క్వశ్చన్ అడిగాను. లేదు అని వాళ్ళకి తెలుస్తుంది. మళ్ళీ ఆ తర్వాత ఎవరి కోసం పెట్టారంటే మళ్ళీ మన కోసమే అంటున్నారు. ఎందుకు పెట్టలేదంటే లేదనుకుంటే మామూలు అవుతున్నారు. యాక్చువల్గా ఇలాంటి సమస్యల నుంచి నేను వచ్చినవాడిని కాబట్టి ప్రజల గురించి ఒక 2 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ప్రభుత్వం ఏదైనా నియమం పెట్టిందంటే ఇది వాళ్ళకు ఎక్కడో ఒక దగ్గర లాభాలు ఉంటాయి కాబట్టి నియమాలు పెడతారు. హెల్మెట్స్ అంటే వాళ్ళు ఏదో ఫ్యాక్టరీస్ కంపెనీస్ లింక్స్ ఉంటాయి, హెల్మెట్స్ బాగా సేల్ అయితే మీకు ఇంత పర్సెంటేజ్ ఇస్తాం గవర్నమెంట్. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే నేను స్వయంగా చూస్తున్నామని. ఆ తర్వాత రెండోది, లేదు భయ్ నేను కాలేజీకి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు జరిగిపోతుంది, జుట్టు ఊడిపోతుంది అని చెప్పేసి ఇలాంటి కారణాలు చెప్తున్నారు. కానీ ఒక్కసారి రోడ్డు ప్రమాదం నుంచి చనిపోతే నీ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి బాధపడతారు. మొన్న నా స్నేహితులు ఎంసీఏ క్లాస్మేట్స్ 22 సంవత్సరాలు, వాళ్ళ మీద వాళ్ళ కుటుంబాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. వాళ్ళు చనిపోతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు నా చేతులారా వాళ్ళని దూరం వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల బాధలను చూసి నేను ఖచ్చితంగా ఇది అవసరం. యువకులు ఏదో స్టైల్ కోసం, షో కోసం హెల్మెట్ పెట్టుకోము, జుట్టు ఊడిపోతుందో లేకపోతే ఇంకా క్రాప్ చేరిపోతుంటారు. కాదు బాస్, మన కోసం మన కుటుంబంలో చాలామంది వెయిట్ చేస్తున్నారు. మన అభివృద్ధి కోసం మనం వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళని మనం సాగుదామని చెప్పేసి ఎంతో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం కొన్ని నియమాలు పాటించాలి. ప్రభుత్వము ప్రజల కోసమే ఉంది, ప్రజల కోసం మంచి నిర్ణయాలు పెడుతుంది. పాజిటివ్ కోణంలో ఆలోచించండి. ప్రభుత్వానికి ఈ హెల్మెట్ల వల్ల ఏం రావు, ఏమో వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఈ మెసేజ్ కోసం ఈ కాన్సెప్ట్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. మహేష్లో చాలా ఆవేదన ఉంది, నిజాయితీ ఉంది. ఆ ప్రశ్న సరైంది. వాళ్ళ లాభం కోసం కాదు, మన కోసమే పెట్టారని చెప్పినది. కానీ దాన్ని ఆ వ్యూవర్స్ని కన్విన్స్ చేయడంలో అంత స్ట్రెంగ్త్ కనిపించలేదు. రెండోది, ఎంతో కొంత స్టాటిస్టిక్స్ నార్మల్గా పబ్లిక్ అవేర్నెస్లో ఎక్కువ పనిచేయవు, కానీ ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి అని చెప్పి అన్నది ఒకసారి కొద్దిగా దాన్ని ఏదో రకంగా స్పృశిస్తే ఇంకా బాగుండేది. బట్ ఆవేదన కనిపిస్తుంది స్పష్టంగా. ఆల్ రైట్ మహేష్, ఇక చివరి విజువల్, చివరి పబ్లిక్ అవేర్నెస్ స్టోరీ హరికీర్తి. తమ జీవితంలో పిల్లల్ని కని పెంచి నిస్వార్థంగా ప్రేమించిన తల్లిదండ్రులు ఆ వృద్ధాప్యంలో ఆ పిల్లల ప్రేమకి దూరమై ఈ ఓల్డేజ్ హోమ్లో ఎంత క్షోభను అనుభవిస్తున్నారో ఇప్పుడు మీ కళ్ళారా మీరే చూడండి. నమస్కారం బామ్మగారు, బాగున్నారా? బాగున్నా. మీ పేరేంటి? కాంతమ్మ. నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. చూస్తలేరు. డబ్బుల కోసమా? డబ్బుల కోసం. మరి వాళ్ళు అనిపించింది, కానీ వాళ్ళకు ఉండాలి కదా. వాళ్ళు ఎవరు చూసుకోవాలి, నన్ను బయట తీసేసి. ఎందుకు చూసుకోలేదు? నేను పని అంది ఎక్కువ చేయలేక కాలు కష్టమే, కాలు లేదు కదా. చూశారు కదండి ఇక్కడ పరిస్థితి. తల్లిదండ్రుల్ని దయతోనో కృతజ్ఞతతోనో కాదు, వాళ్ళని కాపాడడం బిడ్డల మొట్టమొదటి ధర్మం. ఎవరైతే తల్లిదండ్రులకి ప్రథమ స్థానం ఇస్తారో అటువంటి వారి చేతుల్లో ఒక కుటుంబం కానీ, వ్యవస్థ కానీ, దేశం కానీ సురక్షితంగా ఉంటుంది. తల్లిదండ్రులారా, మీ బిడ్డల తప్పుల్ని క్షమించండి. బిడ్డలారా, సత్యాన్ని గ్రహించండి, ధర్మాన్ని ఆచరించండి, సుఖంగా జీవించండి. హరికీర్తి, ఈ టాపిక్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? దీనికన్నా ముందు నేను కొన్ని థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను మా పేరెంట్స్కి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు. చాలామంది చాలా సపోర్ట్ చేశారు నాకు మా పేరెంట్స్, వాళ్ళకి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. అండ్ ఈ ఓల్డేజ్ హోమ్ నడిపేది ఒక సార్ ఉన్నారనమాట, డైరెక్టర్. ఆయన వీళ్ళని చూసుకోవడానికి, ఆయన మ్యారేజ్ కూడా చేసుకోకుండా ఎక్కడ ఫ్యామిలీ బాధ్యతలు పడితే చూసుకోలేను అని
ఇది రన్ చేస్తున్నారు. సో ఆయనకి అక్కడ ఉన్న నర్సెస్కి కూడా నేను థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. మన బ్లడ్ రిలేషన్ నుండి మనం చూసుకోవడానికి చాలా మంది ఇదేంటి సుఖాల కోసమో దేనికోసమో వెళ్ళి పేరెంట్స్ని వదిలేస్తున్నారు. కానీ అదే పేరెంట్స్ చిన్నప్పుడు పిల్లల్ని వదిలేస్తేనో చంపేస్తేనో తప్పు అంటాం. కానీ అంత పెంచి పెద్ద చేసిన పేరెంట్స్ని, తల్లిదండ్రుల్ని మనం వదిలేస్తే పెద్దయ్యాక వాళ్ళు ఎంత క్షోభ అనుభవిస్తారో అది వేరే వాళ్ళు చెప్పనక్కర్లేదండి. ఎందుకంటే రేపు పెద్దయ్యాక మనం అదే పొజిషన్లో ఉంటే అప్పుడు మనకి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తే, అందుకనే ప్రతి ఒక్కళ్ళు అలా ఆలోచించాలి. ఎందుకంటే చేంజ్ మన నుంచి రావాలి, మన కుటుంబం నుంచి రావాలి, బయట నుంచి ఎక్కడి నుంచి రాదు. అందుకని నేను తీసుకున్నాను. రైట్. అయితే ఇక్కడ చాలామంది సోషల్ అవేర్నెస్ తీసుకున్నారు. బట్ మీరు ఒక ఫ్యామిలీకి సంబంధించి లేదా వ్యక్తికి సంబంధించి, ఫ్యామిలీ కూడా సొసైటీలో ఒక పార్టే. అది బాగుపడిపోతే ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకుని తల్లిదండ్రులను వదిలేసి నేను దేశాన్ని బాగు చేస్తాను అంటే అవ్వదండి. ఆల్ రైట్. జేపీ గారు ఏమంటారు? విందాం. ఇతరుత్వం మంచిదే, దానిలో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే మన దేశంలో సమాజానికి ఉన్న బలం ఏమిటంటే కుటుంబాలు. అలాగే ఓల్డేజ్ హోమ్లో ఉన్న ఒకసారి కొంచెం మనం ఆలోచించడం మాట్లాడతాం. కానీ హరికీర్తిలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే చాలా చెప్పాలన్న తాపత్రయం అన్నది. దాన్ని విజువల్స్ చెప్పనివ్వాలి. పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ లాంటి వాటిలో. బట్ ఇట్స్ ఏ గుడ్ సబ్జెక్ట్ అండ్ పర్స్పెక్టివ్ బయటకు వచ్చే ప్రయత్నం జరిగింది. ఆల్ రైట్ హరికీర్తి. 6 పబ్లిక్ అవేర్నెస్ కోసం చేసిన కృషి వారు దృశ్యాల రూపంలో చూపించారు. ఈ దృశ్యాలు జేపీ గారిని ఎంతవరకు ఆకట్టుకున్నాయి, వారిచ్చినటువంటి మెసేజ్ ప్రజలకి ఎంత అవసరం, అది చేరిందా, ఇవన్నీ తెలుసుకోవాలి ఒక చిన్న బ్రేక్ తర్వాత. వన్ పర్ఫార్మెన్స్ ఇస్ సింప్లీ అవుట్ స్టాండింగ్ మిగతా వారితో పోలిస్తే. అండ్ దట్ ఈస్ Vival Ultra Pro Indian. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్. ఈరోజు పబ్లిక్ అవేర్నెస్ రౌండ్లో ప్రతి పార్టిసిపెంట్ తన మనసులోని అనుభవాల్ని, అనుభూతుల్ని దృశ్యానికి అనుసంధానం చేశారు. అది ఎంతవరకు ఇంపాక్ట్ కలిగించిందో ఇప్పుడు తెలుసుకోవాలి. జేపీ గారు ఈరోజు బెస్ట్ పర్ఫార్మర్ ఈ 6లో. ఈవేళ బెస్ట్ పర్ఫార్మర్లో కాంపిటీషన్ లేదు. వన్ పర్ఫార్మెన్స్ ఇస్ సింప్లీ అవుట్ స్టాండింగ్ మిగతా వారితో పోలిస్తే. అండ్ దట్ ఈస్ ప్రవీణ్ బాబు. థ్యాంక్ యూ సార్. ప్రవీణ్ బాబు మెసేజ్ ఇచ్చేటప్పుడు చాలా సీరియస్గా ఉండక్కర్లేదు, మీలాగా నవ్వుతూ ఉండొచ్చు అని చెప్పారు. అంటే అది ఎండ ఎక్కువ పడుతుందండి. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ గో అండ్ కలెక్ట్ యువర్ సర్టిఫికెట్. పరీక్ష మీ 5గురికి కాదు, ఐ థింక్ ఇప్పుడు జేపీ గారికి పరీక్ష. ఎలిమినేషన్ డేంజర్ జోన్లో ఎవరెవరు ఉన్నారు జేపీ గారు? ఈవేళ ఏంటంటే ప్రవీణ్ది ఒక స్థాయిలో ఉండగా మిగతావన్నీ వివిధ రకాలుగా కొంచెం తేలిపోయినాయి. అంటే మన ఆకట్టుకోవడంలోనూ, మన గుండెల్ని కదిలించడంలోనూ, స్టిక్కీనెస్, అది మెసేజ్ అంటారు, ఆ స్టిక్కీనెస్లోనూ కొంత తేలిపోయినాయి. కానీ ఇద్దరివి పర్టికులర్గా కొంచెం వాళ్ళ ఆలోచన ఎంత బలంగా ఉన్నా కూడా ఇద్దరివి కొంచెం ఎక్కువ తేలిపోయినాయి. కాబట్టి డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు ఈవేళ ఒకటి బాలకృష్ణ, రెండు మహేష్. సో బాలకృష్ణ అండ్ మహేష్. మొదటిసారిగా జేపీ గారు చెప్పినటువంటి కామెంట్ వినగానే మీ మనసులో ఏం పాస్ అయ్యి? నేను రైట్ అనుకున్నాను. కంపేర్ టు అసలు
ప్రవీణ్ సార్దీను రమ్యది చూసిన తర్వాత వాళ్ళు వర్క్ చేసిన దానికన్నా నేను తక్కువ చేశాను అనిపించింది. ఇంకా చేయొచ్చు అండ్ నేను సింపుల్గా చెప్దాం అనుకున్నాను, దట్స్ నాట్ ఫైన్, ఇంకా బాగుండేది. ఆల్ రైట్. మహేష్, నేను సమస్యలు మాత్రం చూపిద్దాం అనుకుంటాను. నాకు అల్టిమేట్ విన్నింగ్ కోసం వస్తున్నాను, కానీ ఇంకా దేనికోసం కాదు. ఎక్కడైతే నేను మామూలుగా నా తరగతి వారు ఎదురున్నారో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను ఇక్కడ చూపించడానికి వచ్చాను, చూపించాను. నేను ఆల్రెడీ విన్ అయ్యాను అని సాటిస్ఫాక్షన్తో ఉన్నాను. ఆల్ రైట్. మరి ఈ ఇద్దరిలో ఈరోజు జేపీ గారు ఎవరు వెళ్ళిపోబోతున్నారు? నేను ఇందాక చెప్పినట్టుగా ఈ పరీక్షలు మీకంటే నాకెక్కువ. ఇంతకాలం మిమ్మల్ని చూసిన తర్వాత బోల్డంత మీలో వ్యక్తిత్వము, ఆ పట్టుదల, ఆ తపన ఇవన్నీ కనిపించినప్పుడు సహజంగానే బోల్డంత కొంత ఆప్యాయత, అభిమానం ఉంటాయి. ఎవరిని పంపించడం ఇష్టం ఉండదు, కానీ ఈ షోలో ఎవరో ఒకరిని పంపించాలి, లేకపోతే ఊరుకోరు. ప్రతిసారి నేను ఎవరిని పంపించడం చెప్పంటే ఈ షోని క్లోజ్ చేసేస్తారు స్పాన్సర్స్. అంచేత ఈ రెంట్లో రెండు కొంచెం బలహీనంగా వచ్చినాయి, మిగతావి కూడా అంత బలంగా లేవు. ప్రవీణ్ తర్వాత మిగతావన్నీ కొంచెం తేలిపోయినాయి. ఈవేళ దెర్ ఈజ్ ఎ క్లియర్ డిస్టింక్షన్ బిట్వీన్ నెంబర్ 1 అండ్ అదర్స్. కానీ ఈ రెంట్లో మహేష్ కొంచెం స్టోరీ లైన్ చూపెట్టగలిగాడు. ఎంతో కొంత ఒక కీలకమైన ప్రశ్న, అది అంత షార్ప్గా రాకపోయినా కూడా ఇది వాళ్ళెవరి కోసం, వాళ్ళ క్యాప్టరీస్ కోసం, విమ్ కోసం కాదు, ఇది నా కోసమే పెట్టారని చెప్పి అన్నదాన్ని, ఆ భావాన్ని స్ఫురం చేయగలిగాడు. కానీ దురదృష్టవశాత్తు బాలకృష్ణది మార్కెటింగ్లో అంత నిష్ణాతులైంది కూడా ఈవేళ అది ఊరికి ఒక ప్రీచీగా ఉంది తప్ప దేర్ ఇస్ నో స్టిక్కినెస్ ఇన్ ద మెసేజ్ అండ్ ఈ ట్రై టు సేస్ టూ మచ్. ఈజ్ అ వెరీ కేపబుల్ పర్సన్. గతంలో బహుశా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఎప్పుడొకప్పుడు మనకి బెస్ట్ పర్ఫార్మర్ వచ్చినట్టుంది. బట్ అన్ఫార్చునేట్లీ బిట్వీన్ ద టూ today Balakrishna is out. బాలకృష్ణ గారు, యాజ్ సర్ సెడ్, అన్ఫార్చునేట్లీ ఈరోజు మీ ప్రయాణం ఇక్కడితో ఇండియన్లో ఆగిపోతుంది. ఇండియన్ ప్లాట్ఫామ్ మీకు ఏమైనా డిఫరెన్స్ తీసుకురాగలిగిందా మీలో కానీ, లేదా మీ పర్సెప్షన్లో కానీ? డెఫినెట్గా మ్యామ్. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నానండి, నేను నా 100% చూపించలేదు ఇక్కడ. ఫస్ట్ ఎపిసోడ్ టు టిల్ అప్ టు నౌ 50% చూపించాను. నేనంటే జేపీ గారు ఒక విషయం చెప్పారు, ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నారు, అది కూడా నేను నమ్ముతాను. ఏంటంటే మనసులో ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది, అది మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు జాబ్ జాయిన్ అవ్వకముందు నిజంగా ఇటువంటి టైప్ ఆఫ్ ఫీలింగ్సే ఉండే. మొత్తం జాబ్లోకి వచ్చిన తర్వాత గోళ్ళన్నీ మారిపోయినాయి అనమాట. అంటే మనసులో ఫీలింగ్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఒక రకంగా ఉన్నాయి, మనం చేసేవి అలా లేదు. సో దట్స్ వై నేను ఫస్ట్ నుంచి కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరు వస్తున్నారు, లేకపోతే లీస్ట్ ఎవరు చేస్తున్నారు అని అనలైజ్ చేయగలుగుతున్నాను. నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని కూడా నేను చూసుకోగలుగుతున్నాను. ఎందుకని నేను అనుకుంటున్నాను చేయాలి, వచ్చి ఇంకా బాగా చేయాలని, కానీ నేను ప్రజెంట్ స్టేజ్ మీదకి వచ్చేప్పటికి చేయలేకపోతున్నాను. దట్స్ వాట్ ద ఫీల్ ఐ మిస్ అనమాట. నేను కంప్లీట్లీ మిస్ అవుతున్నాను. జేపీ గారు ఏదైతే చెప్పారో అది 100% నేను తీసుకురాలేకపోతున్నాను. అది నేను అప్పుడే ఐడెంటిఫై చేశాను, దాన్ని ఓవర్కమ్ చేద్దామని ట్రై చేశాను, కానీ దానికి ఇంకొంచెం చాలా టైం కావాలి. నేను ఏదైతే మిస్ అయిపోయానో అది నేను తెలుసుకోగలిగాను. దాని మీద డెఫినెట్గా వర్కౌట్ చేసి నేను లీడర్ అవడానికి నేను రెడీ అవుతాను. అండ్ వన్ థింగ్ అని ఇంకోటి కూడా చెప్పాలన్నాను ఈ ప్రోగ్రామ్ గురించి కూడా. అండ్ ఈ ప్రోగ్రామ్ ఎలా ఉండాలి అంటే అండి, నేను ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పేది ఒకటి, ఇలాంటి టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఎవరు చేయలేరు, అవసరం కూడా. ఎందుకంటే లీడర్స్ అవ్వాలనుకునే వాళ్ళకి, ఇంట్లో నేను ఒక రాజకీయ నాయకుడిని అవుతాను అంటే ఏం చెప్తారంటే, అబ్బో వీడు కబుర్లు చెప్తున్నాడు ఏమవుతాడులే అని ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకి కావాల్సింది ప్రోత్సాహం. మంచి పనులు చేసేవాడికి ప్రోత్సాహం లేదండి ఇక్కడ. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఎక్కడో దాకా అవసరం, మహేష్ గురించి చెప్తాను. మహేష్ వాళ్ళ ఇంటి ఒకలా దొంగసరా కాస్తారంట. అది వాళ్ళు చూసి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి వాళ్ళ దగ్గర లంచం తీసుకుని వెళ్ళిపోయారు. రేపొద్దున ఇంకో మంచి పని చేయాలంటే మహేష్కి చేయబుద్ధి అవుద్దా? దిస్ ఈజ్ వాట్ ద థింగ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎలా ఉండాలి అంటే, మంచి పనులు చేద్దాం అనుకునే వాళ్ళకి, లీడర్స్ కావాలనుకునే వాళ్ళకి ఒక ప్రోత్సాహం ఇచ్చేదిగా ఉండాలి. అది నేను కోరుకుంటాను దాని నుంచి. ఐఎమ్ వెరీ థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అండ్ జేపీ గారితో ఇంత వచ్చినందుకు, అండ్ వెరీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ లోకల్ టీవీ. వండర్ఫుల్ బాలకృష్ణ, గుడ్ హ్యావింగ్ యూ విత్ us. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై బై.
5 మిగిలారు. ఈ 5 నుంచి ఏ 4 ఫైనల్స్కి వెళ్తారో మనం తెలుసుకునే ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్. ఈ ప్రిలిమ్స్ ఘట్టానికి, ఈ సెమీఫైనల్స్ ఘట్టానికి దాంతో తెరపడుతుంది. సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్లో యూ హ్యావ్ టు డూ యువర్ బెస్ట్ టు రీచ్ ఫైనల్స్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పటి వరకు జేపీ గారు ఇచ్చిన సలహాలు, సూచనలు అన్నీ కూడా మీకు నెక్స్ట్ ఎపిసోడ్కి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బై బాయ్ అండ్ జై. విజేతలో డెబ్యూ చేసిన సింగర్ రాజమౌళి. నీ ఇష్టం చూస్తున్నా, నీ కష్టం ఆరాటం చూస్తున్నా, నీ కష్టం చూస్తున్నా, కనువిందే చేస్తున్నా, నీ అవస్థలన్నీ నవ్విస్తూ ఉంటే, నీ ప్రయత్నమేదో నన్ను గెలుస్తూ ఉంటే, నచ్చావై నచ్చావై బ్రహ్మచారి. Love story is my love story. విజేత వివల్ అల్ట్రా ప్రో ఇండియన్ సమర్పించిన వారు వివల్ అల్ట్రా ప్రో యాంటీ డాండ్రఫ్ షాంపూ. డాండ్రఫ్ ఫ్రీ స్ట్రాంగ్ జుట్టుని పొందండి. పొందండి స్ట్రాంగ్ హెయిర్ తెచ్చుకోండి వివల్ అల్ట్రా ప్రో. Local